అబ్బ దేవుడు నడుము సల్లగుండా నడుము ఆగుతలేదు, మోకాలు బాగా నొచ్చి పడైతున్నాయి. ఈ ఎండాకాలం తిన పెట్టునో ఏమో. ఈ పక్క సల్లగుండా 10 రోజులు అవుతుంది, పక్క తిరుగుతలేదు. అని నచ్చి మంచిగా చేయరంటే ఆడు పైసలు ఇస్తే కానీ రానంటాడు. ఇక ఎన్ని రోజులు బయట వాడు అవుతుందో ఏం కథనో. జరసా పట్టు అడుగుతా. అబ్బో ఏం చేస్తాను? మళ్ళా ఫోన్ చూస్తానవా? తలకనుతాను దిక్కు అనుకుంటానే. సరే కానీ ఇక దుకాణంలో పోయి కొడుకు తీసుకురాపో, కూర అంటా పొద్దు పోతాను అడుగు. అయ్యో పో నాన్నకి అలాగనాలు చెప్తావి ఆరైతుందో మళ్ళీ నాకు కళ్ళు మస్తు మస్తు పడతాయి. అదే ఏం కాదు, పో బిర్యానీ పోయి బిర్యానీ పో నాడు. చెప్పులేసుకో, నువ్వు చెప్పులు వేసుకునే పోతా. జల్దిరా మరి. అయ్యో ఈ దుకాణ పళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా అనవ్వా? అవ్వ కోడిగుడ్లు లేవా? అయ్యి 10 రూపాయలు అయ్యి. 10 రూపాయలకు ఒకటే వస్తుంది. అయ్యో మా అక్క 3 వస్తాయి అని చెప్పింది మరి. అయ్యో మా అక్క ఏం చెప్పింది మరి, ఎంత అని చెప్పింది అది లేదు కానీ అంతలాగైతే 3 అయ్యి నేను మళ్ళా రాంగిస్తా గాని. అయ్యో ఇత్త బాగా ఇయ్యి మా అక్క. మళ్ళీ నాకు బుద్ధ సేపు అయితే కొంచెం నాకు తలకి నొప్పులు ఎత్తాను బాగా. ఇయ్యి రేసి ఇక్కడ అని చెప్తే జతిపోతే పడబడ, 3 ఇయ్యి. అసలే మస్క పడతా నీ కండ్లు, 3 అన్ని 6 అన్ని ఇయ్యి. ఏం కాదు ఉద్దరు మా ఇస్తావు ఇయ్యి. అయ్యో ఇయ్యనంటాను. 3 ఇచ్చినా పైసలు ఇచ్చిపో. మళ్ళీ గిట్ట పోంగి ఇస్తా. అల్కాగా ఉన్నాయి. అగో కళ్ళు మస్కలు పడని బట్టి ఆయన ఇల్లు వచ్చింది పట్టు. ఏం చెప్తాను మనం అక్క ఏం చెప్తాను వే? కళ్ళు మస్కలు పడతాను. ఒగ్గిన పెడతానా రావే. అగో ఇలా పెట్టి కాసేపు పొరగా నరుగుతా. కళ్ళు ఆల్రెడీ మస్కలు పడినాయి, పెట్టి పొరగా నరుకుతావా? ఓ దొంగ బార్కావు, గీ నా పక్క వచ్చి వెన్నవేంద్రా? మా ఇల్లు కాలేదు. నేనొట్లే మన్ను పడా. ఎవరైనా చూస్తే నా ఇజ్జత్ ఏం కావాలి, నా మానం ఏం కావాలరా? అయ్యో అక్క అక్కేమిరా కుక్క, నువ్వు ఎవరింటికి వచ్చినావురా బార్కావు? అక్క అవు గీ ముసలి మా ఇంటికి వచ్చి అక్క. అక్క 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 ఈ ముసలి మా ఇంటికి వచ్చి వస్తాను. అక్కో అక్క మా అక్క వచ్చింది ఇటు పక్క. అక్క అక్క అక్కేమిరా? అక్క అక్క మా అక్కలే అక్క అక్క ఇనికి రేచీకట అక్కేది. అయ్యో భగవంతా, లే బార్కం ఎక్కడెక్కడ చేతులు ఎత్తురు నీ దొంగ తినాలి కాను. పకిటి పట్టి చంపుతా నీ నోట్ల మన్ను వాడా. అక్క నా ఇంటికి వచ్చి అక్క అంటున్నావేంద్ర? నీ అక్క నీ కొంపలు ఉంటది, నీ ఇంటికాడ ఉంటది, నా ఇంటికాడ ఎందుకుంటదిరా? అక్క అయ్యో భగవంతా, ఆగు నాకు మస్కలు ఉన్నాయి కండ్లు. నేను ఇక్కడ వండుకుంటా. మంచమేది అక్క? ఏంది ఇంకా నీకు మంచమే అల్లా? మంచమేదంటా నువ్వు దొంగ బార్కవు. నడువిరికెళ్ళి నడువురా. ఏమని గండం ఏమని పిండవరా? నీ గండం నోట్ల మన్ను వాడా. నీ అక్క నేను కొంచెం ఇక్కడ వండుకొని పోతా. ఏంది నేను నీ అత్తగారు ఇలా నడువు బార్కవు, నడువురా. కూర్చుంటావు. అయ్యో నీ కర్మ పాడుగాను. నువ్వు కూడా ఒక సంతలా అవుతుంది. సిగ్గులేదు బాడుకోని నోట్ల మన్ను. అక్క ఆదరవ బాడుకో, మీ అక్కలను తీసుకొస్తా. మా తమ్ముడు ఏడి జాడలేడు, పత్రేడు దుకాణాల కానీ వెండి పొలగాడు ఏడీడు. ఓ రూపా,
నేనే నీ దగ్గరికి వస్తాను. మీ తమ్ముడేందే నా దగ్గరికి వచ్చి నా మంచాల వండుకున్నాడు. అయ్యో అవునా నానమ్మ, ఆమెకి కళ్ళు కనబడే రే చీకటి. ఏదో గంట ఇక చూడే అక్క ఒప్పడా అక్క గిట్రా పిచ్చి పాడుకో, గిడికి ఎందుకు వచ్చినావురా? అయ్యో కోడిగుడ్లు తెచ్చి కూడా పెట్టిన మరి ఎత్తేసిన కాబట్టి. ఓ పీసోడ, ఇది మన ఇల్లు కాదు కదరా, అవు పోషా వీళ్ళు. అయ్యో అయితే అయితే నానమ్మ ఇంటికన్నా వండుకున్నానా? లేదారా చిన్న పోరని వార నా పక్కల వండ పెట్టుకోను. నీకు పెన్నాన్ని ఎత్తే ఇద్దరు బిడ్డల తండ్రి వైదు ఊవా నా ఇజ్జత ఏం కావాలి? తీసుకుపోయి నీ దండం పెడతా. అయ్యో ఆడు అన్నది ఎవరి పక్కన ఆగరాదు. అమ్మవేనాయే నానమ్మ గట్ల చేస్తావు. భార్గవ్ ఎక్కడెక్కడ చేతులు ఎత్తుండు. నీ దండం పెడతాను, రూపాయి తీసుకొనివా. రా నడుపు పోతారా? కొంచెం పండుకున్నట్టే పోదా నానమ్మ? ఓ పిచ్చి పాడుకో లేదు భార్గవ్ పో. ఏ గుడ్లేవి ఒక్కడు గుట్లు పెట్టిండు అని కావచ్చు. అమ్మ భగవంత, ఓ దేవుడో, ఇడు వాళ్ళ పొద్దుగాల వచ్చి పండులు వేసిపోయింది నయమైంది. ఇంకా నయ్యం తెల్లారి ముంగట వచ్చి అంటే ఊరందరు నన్ను ఏమందరో. ఇది ఈ బాడకవుతోటి వంట అంది రోజు అనుకుందరో మన్ను. అమ్మ దేవుడు, అబ్బా నిద్రంతా చెడగొట్టేది లేకిడి బాడుకోవు. ఇప్పుడన్నా మంచిగా వండుకుంటున్నాడు. మళ్ళీ పుట్టిందిరా నీ దొంగ తినాలి కాదు, పో బాడుకోవు. అబ్బా ఇక నేను నిద్రపోను. ఆ బాడుకో మళ్ళీ ఏ రాత్రి వచ్చి పంటడం ఏమో. ఇట్లా ఉంటుంది తెలివితోటి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎల్ టీవీ యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట బెల్ ఉంటది, గట్టి కొట్టుర్రి. ఇది ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు, జస్ట్ మేము అట్లా వినోదం కోసం ఒకటి తీసినాం. ఇంకోటి వచ్చేసి మన చిన్నగా అట్లా దాన్ని ఏమంటారు, సమాజంలో జరుగుతున్న సంఘటన నుంచి అట్లా ఆధారంగా తీసుకొని చేసినాం. కానీ వీళ్ళని ఉద్దేశించని పర్టికులర్గా ఏది లేదు. మా వీడియోని అయితే మీరు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. ఏమన్నా మిమ్మల్ని బాధ పెట్టే విషయాలు ఇస్తే మా టీం అందరి తరఫున మీ అందరికి సారీ. బాయ్.